ఇప్పుడు మనకి వరప్రసాద్ గారు దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. వారి మాటల్లో మనం ఒక 5 నిమిషాలు. జై మాత, జై గోమాత, భూమాత, ఈ ముగ్గురు మన ప్రకృతి వ్యవసాయానికి పునాది. ముందు ఆ మాట ఎందుకు చెప్పాను, తర్వాత మన పెద్దలందరికీ నమస్కారం. నా ఎదురుగా ప్రకృతిని ప్రేమించే రైతులందరికీ మరొకసారి నమస్కారం. మీకు ఆదాయం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా? ఆరోగ్యం ఉంటే ఆదాయం సంపాదించు. కావాలి ఆదాయం కావాలంటే ఆరోగ్యంగా ఉంటే కదా. దానికి ఎగ్జాంపుల్ నేను 2003 నుంచి ముందు మన గంగాధర్ సార్ ఏడున్నాడు, ఆయన ద్వారా నేను సేంద్రీయ వ్యవసాయంలో ఉన్నా. మా కడప జిల్లా నాది. ముందు నా పేరు వరప్రసాద్ రెడ్డి. మాది పాత కడప జిల్లా, అంటే రాజంపేట దగ్గర అస్తవరం మాది. నేను 4 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ముందు సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టా. వానపాములు, మన గంగాధర్ సారు వానపాముల గురించి చెప్తాను అంటే ఆయన చెప్పేటప్పటికీ ఆల్రెడీ నేను 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా. నన్ను కడపకు పిలిపించారు, పలానా రైతు చేస్తున్నాడు, ఇంకా ఏదైనా సూచనలు సలహాలు చెప్పమంటే ఆ రోజే నన్ను గంగాధర్ సార్ అభినందించాడు. నేను చెప్పదలుచుకున్నంత నువ్వు చేస్తున్నావు, నువ్వు అన్ని విధాలు ఇట్టే ముందుకెళ్ళండి. అయితే అప్పుడు ఒడుగుదుడుగులు ఎదుర్కొంటా సేంద్రీయ వ్యవసాయం అని కింద చేస్తా ఉన్నాం. 2005లో మన మెడికల్ యూనివర్సిటీలో మన మీటింగ్, పాలేకర్ గారి మీటింగ్ ఉన్నదని నన్ను గంగాధర్ సార్ ఆహ్వానించాడు. 2005 నుంచి నేను తిరిగి చూడకుండా, అంతకుముందు ఓన్లీ వానపాములు ఎరువు ఒకటే, పసలు ఎరువా, యాపిండి అట్లా ఆముది పిండి పోతా ఉన్నాయి. కానీ ఈ కషాయాలు ఏమి ఇప్పుడు చెట్టు కోస్తున్నాం కానీ పైగా తెగులకి ఏమైనా అర్థం కాకుండా ఉండేది. పాలేకర్ గారు చెప్పితే ఆ 3 రోజులు ఇది పోయిన మరుసటి రోజు నుంచి మొదలుపెట్టా. 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి పూర్తిగా మారిపోయినట్టు. అటు వానపాములు ఎరువు వాడతా, అటు పాలేకర్ గారి పద్ధతి 2 చేస్తా వచ్చాను. నేను ఇంత మారేదానికి కారణం ఏంటంటే నా ఆరోగ్యం. నాకు 2002లో అమితమైన కడుపులో మంట, ఏమి తిన్నా మంట, రాత్రింబౌలు వ్యవసాయమే. అయితే మన ఈయన కడపలో, మన తిరుపతిలో ఉన్న రెడ్డి కాలనీలో కృష్ణారెడ్డి డాక్టర్ గారు ఉన్నారు. సార్ ఈ మారి కడుపులో మంటగానంటే ఏం చేస్తాను ఆయన అంటే రైతుని అన్నాడు. మిరప చెట్టుకు మందు కొట్టావు, కాయలు ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఆదివారం మందు కొడతాం, మంగళవారం కాయలు వస్తాం సార్ అయినా. ఏది ఇది సేంద్రీయ పద్ధతి రాకముందు నువ్వు భార్య మమ్మల్ని గారు మార్చు, నువ్వు తినేదిగా నువ్వు కాలు భాగం తింటే కాలు భాగం మాకు పెడతాం ప్రజలకు, నువ్వు ముందు మారినాయనా. అప్పటి నేను పూర్తిగా చాలా టైం పడుతుంది చెప్పాలంటే. అలా సరే, అప్పుడు నాకంటే స్ఫూర్తి అయిన డాక్టర్ గారు అప్పటి నుంచి మారి నేను పూర్తిగా ఇప్పుడు నా దగ్గర ఓన్లీ పండ్ల మొక్కలే 320 రకాల పండ్ల మొక్కలు ఉంటాయి. నా పొలంలోకి వస్తే పేడ వాసన రావాలా, పండు వాసన రావాలా, కానీ ఇంక వేరే ఉండదు. అలా ఇప్పుడు ఈ పొద్దుటికి కూడా అదే పద్ధతిలో ఆ పొద్దుని స్టార్ట్ చేసి పెంచుకుంటా 20, 30, 40 మొక్కలు వేసుకొని ఇప్పుడు అరటిలో 14 రకాలు ఉన్నాయి నా దగ్గర. మంచి రకం ఏది రైతుకు అనుకూలంగా ప్రకృతి వ్యవసాయానికి ఏది సెట్ అయింది అని సెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ప్రతి ఒక్క పంట అయినా అంతే, ఏ పండ్ల మొక్క అయినా ముందు రైతుకు మనకు ప్రకృతి వ్యవసాయానికి సెట్ కావాలి, హైబ్రిడ్ మనకు సెట్ కాదు. నాటు విత్తనాలు, కూరగాయలు, ఈ పండ్ల మొక్కలు కాక కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏది అడిగినా నా పొలంలో ఉంటుంది. మేము పండించుకొని మేము తింటాం. 20 రోజులకు, నెలకు అట్లా మేము కంటిన్యూస్గా సీడింగ్ ఎప్పుడు మొలుస్తూ ఉంటుంది, కోసేది కోస్తూ ఉంటుంది, చేస్తాం. మారికి మెయిన్ పంట వచ్చి జామ. దాంట్లో అంతర పంట ప్రకృతి వ్యవసాయం చేసి ప్రతి రైతుకి చెప్తున్నా, అంతర పంట పెట్టకుండా ఏ పైరు పెట్టదు. అలా ముందుకు పోతా అంటే దేవుడు ఎందుకు మంచికో చెడ్డకో కానీ 2008 ఆగస్టు 22 పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను బైక్లో పోతా అంటే ఆటో వాడు వచ్చి గుద్దేశాడు. గుద్దుతాను, ఎగిరి పడతాను, బాడీ ఆబ్సెంట్, మైండ్ పేజెంట్. విజయ హాస్పిటల్లో చేర్చారు. వారం రోజులు పెట్టుకున్నా మా వల్ల ఏం కాదు, చెప్పలేము, గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి డాక్టర్ ఉన్నాడు, ఆయన నన్ను చూసి ఏం చేస్తామంటే వ్యవసాయం అన్నా. వ్యవసాయం అంటాము, నీ పరిస్థితి చూస్తే మాకేం అర్థం కాలేదు. నేను అంత ఆరోగ్యంగా ఉంది నా బాడీ. ఆ విధంగా ఉన్నప్పుడు నా దాదాపు 9 మంది పేషెంట్లు ఉన్నారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు. ఎవరు రికవరీ కాకనే నెల
5 రోజులకు నేను రికవర్ అయినా. నువ్వు నడిచి నా రూమ్కి వస్తే కానీ నేను పంపనన్నాడు. పంపినప్పుడు చెప్పినాడు, నువ్వు చేసుకున్న పుణ్యం కాదు, నిన్ను కోరుకునే ప్రజలు, నువ్వు తినే తిండి, నీ తిండే నేను కాపాడింది, లేకుంటే నువ్వు రికవరీ కావు అని చెప్పాడు. ఆ పొద్దు నాకు ఆపరేషన్ చేసేప్పటికి నా దగ్గర 72 మంది ఉన్నారంట బయట. నేను ఐసీలో ఉంటే నాకు తెలియదు. అంటే నేను అంతకుముందు మార్కెటింగ్ సొంతంగా కడప తీసుకెళ్ళి ఇటు తిరుపతి గడ పంపిస్తే వచ్చి రైతు బజార్ మన గంగాధర్ సారు నాకు ఆదర్శం. ఎందుకంటే అంత ముందుగా పరిచయం కాబట్టి మార్కెటింగ్ కూడా పలానా అని చెప్తా వచ్చాడు. ఆ విధంగా నేను కస్టమర్లు నాకు వాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి నేను ఈరోజు మీ అందరి ఎదురుగా నిలబడుకోగలను. దానికి కారణం ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయం. కావున ప్రతి ఒక్కరూ మన గుండెల మీద చేసుకొని మన ఆరోగ్యం కాపాడుకొని, ముందుగా నేను చెప్పినట్టు మన ఆరోగ్యం మనం కాపాడుకొని మళ్ళా. అందుకే ముందు మాత అంటే తల్లి మనకు జన్మనిచ్చింది, ఆమెను మరవకూడదు. ఆ తర్వాత భూమి లేని మనం ఎవరు ఏం చేయలేము. అందుకు భూమాత. మాతలు ఉండే ముగ్గురే, తల్లి, గోమాత, భూమాత, మాత. అలాగే ఇప్పుడు మనం ఏమి పెట్టా ఆవు మనకు తెల్లగానే పాలు ఇస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధుడి కాడ ఉదయం వచ్చేటప్పుడు నేను మజ్జిగ, మా ఆవులు మా వరకు మా ఫుడ్ ఇప్పుడు ఎప్పుడైనా బయట వచ్చినప్పుడు తింటే ఆ రోజు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లాగనే ముందు మనం పండించుకొని ఆ రుచి అవి చేసి, ఇప్పుడు నేను మా రాజంపేటలో డాక్టర్లకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఇంజక్షన్లో వాడినాక పత్యం ఏమన్నదని అడుగుతారు. వాళ్ళు పత్యం పడితే ప్రసాద్ రెడ్డి తోటలో పోయి ఆయన ఏం పండితే అది తినమని చెప్పి కాడికి వచ్చినా నేను. అలాగే మనం చేసేది ముందు మన ఆరోగ్యం కాబట్టి ఆటోమేటిక్గా నేను పబ్లిసిటీ కోసం నేను మీద పెద్ద మీటింగ్లకి రాను. గుర్తించి ఇప్పుడు నా ప్లాట్కు ప్రతి వారం దాదాపు 60 నుంచి 70 మంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మన వెంకటరామరాజు గారు ఉన్నారు కదా, ఆ సార్ కూడా మేమంతా ఢిల్లీకి ఒకప్పుడు అయితే నేను తిరగంది ఏది మనం నేర్చుకోలేమని తిరిగి మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా నేను ఢిల్లీకి దాదాపు 12 తూర్లు వెళ్ళి ఉంటా. ప్రతి ప్రోగ్రాముకు నన్ను మా కడప జిల్లా తరఫున పిలిపించేది. ఇంకొకటి 2007లో ఆర్గానిక్ ఫార్మింగ్లో నాది సర్టిఫికేషన్ మా జిల్లాలోకి ఫస్ట్ అయింది నాది. అంతకుముందు ఆడైంది నాకు తెలియదు. 2007లో నాకు సర్టిఫికేషన్ అయింది. అది ఇప్పుడు తిరిగి రికార్డు ఉంది. అయితే ఆన్లైన్లో లేదు, అప్పుడు మాన్యువల్గా కాబట్టి మాన్యువల్గా అది రికార్డులో ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి పంట మనం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ ఫస్ట్ జిల్లాలో 2003 డిసెంబర్ 26 ఇన్స్టలేషన్ అది ఫస్ట్. అలాగే అప్పుడు 3 ఉంది. సేంద్రీయ పద్ధతులు అది కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి చేయగలిగితే. నాటు రకాల వరి కానీ ఏదైనా నా ఇంటి వరకు నేను పండించుకొని నేను తిరగలుగుతాను. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే, నేను గవర్నమెంట్ నన్ను గుర్తించి 14 అవార్డులు నాకు నేషనల్ అవార్డు 2 ఎంఎస్ స్వామినాథన్ గారు మనకు హరిత విప్లవం పితామహుడు ఆయన నాకు ప్రకృతి వ్యవసాయంలో అవార్డు ఇచ్చాడు. ఎవరు? ప్రతిభా పాట రాష్ట్రపతి దగ్గర నుంచి. తర్వాత మా జిల్లా కలెక్టర్ కృష్ణబాబు దగ్గర నుంచి, రఘువీరారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి. మన రీసెంట్గా 2020కి ఇన్నోవేటివ్ ఫార్మర్గా మన ఆంధ్రాకు నేను సెలెక్ట్ అయ్యి నేను 2020 మార్చి 3వ తేదీ తీసుకున్నా నేషనల్ అవార్డు. అట్లా 2 నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు, జిల్లా స్థాయి అవార్డులు. ఆ స్థాయికి పోయినా అంటే నేనేం పబ్లిసిటీ చేసుకొని పోలేదు. వాళ్ళు వచ్చి చూస్తారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు వచ్చారు, ఆంధ్రాలో నాకన్నా చేసేవాళ్ళు ఉండొచ్చునేమో. అయినా నేను చేసిన పద్ధతులు వాళ్ళకి నచ్చి నన్ను సెలెక్ట్ చేసి నాకు నేషనల్ అవార్డు ఇచ్చాడు. ఈరోజు పద్ధతి ప్రకారం అయితే ఈరోజు మళ్ళీ నాకు సన్మానం ఉంది ఢిల్లీలో. వాళ్ళే ఫ్లైట్ టికెట్ అన్నీ పంపించారు. నాగరాజ్ సార్ మాట ఇచ్చాను నేను తప్పకుండా వస్తాను అని. తర్వాత ఆ ప్రోగ్రాం నాకు చెప్పారు. నేను రాలేనంటే నా దత్తం తీసుకున్న నా మిత్రులు వెళ్ళి ఫోన్ చేస్తే నేను రాలేను. మా నర్సారెడ్డి ఉన్న మా మిత్రుడు పొలంపాటి దగ్గర, అతను ప్రతి ఒక్కరు టచ్లో ఉంటాడు, తప్పకుండా ఈ మీటింగ్ రావాలంటే. అయినా ఢిల్లీకి అంత దూరం సరే ఇది దగ్గరగా కింద ఈరోజు రావడం. మెయిన్ అవార్డుల కోసం కాదు, ముందు మన ఆరోగ్యం కాపాడుకొని ఇంకొకటి మెయిన్ ఆరోగ్యంగా నా ఆరోగ్యం నేను ఉదాహరణ చెప్పేది కాకుండా కరోనాలో నిజమైన ప్రకృతి రైతు కూడా చనిపోవాలి. మీరు గమనించాలి లేదో చెప్తా. మనం ప్రకృతిలో అంత కరోనాలో కూడా ఒరిజినల్ రైతు ఎవడు చనిపోవాలా. ఏమన్నా టౌన్లో ఉండేవాళ్ళు ఎక్కువ చనిపోయారు. కానీ రైతు అనేవాడు కారణం ఏంది? మనం తినే తిండి, ఇమ్యూనిటీ పవర్. ముందు మనం ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకుంటే అది మన జోలికి ఏ జబ్బు రాదు. ఇప్పుడు నాకు అంత యాక్సిడెంట్ అంత పని చేయకనే ఈరోజు నేను నిలబడతాను. నేను తినే తిండి నన్ను కాపాడింది. మేము నా ప్లాట్ ఎప్పుడైనా ఇప్పుడు మా కడప రాజంపేట హైవే, రాజంపేట నుంచి 6 కిలోమీటర్ దగ్గర
ఇప్పుడు చాలామంది మా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు ఏదో మా రామచంద్రారెడ్డి అని, ఆ మునికృష్ణయ్య అని, ఈ రేణుగుంట ఇక్కడ తిరుపతి ఏ ప్రాంతం అంతా వస్తూ ఉంటారు. దగ్గరే, హైవేకి దగ్గరే పక్కనే. ఎప్పుడైనా ఒక శని ఆదివారాలు వస్తే అందుబాటులో ఉంటాం. మిగతా రోజుల్లో పని ఇబ్బందిగా ఉంటుంది. చూసేదానికి కాదు, మొత్తం ప్రతి ఒక్క మొక్క గురించి అడుగుతారు, చెప్పాలా. చెప్పేదానికి చూసి తెలుసుకునేదానికి చాలా తేడా ఉంది. కావున మీకు అందరికి అవకాశం ఉంటే ఏ పొద్దున ఎప్పుడైనా అందుబాటులో నేను ఉంటా. నేను ఎక్కడ బయట పెద్దగా వెళ్ళను. ఫోన్ చేసి నా నెంబర్ చెప్తాను, ఫోన్ చేసి వస్తే నా ప్లాట్లో అన్ని మొక్క గురించి మీరు ఏ మొక్క అడిగితే ఆ మొక్క నా ప్లాట్లో ఉంటుంది. ఏ కూరగాయ అడిగినా నా కూరగాయ దాంట్లో ఉంటుంది. ఏ పండ్ల మొక్క అడిగినా మెయిన్ మనం అన్ని రకాలు వేయడం నేనేం హోదా కోసం కాదు. ఎప్పుడు పండు ఉంటే పక్షి ఎక్కువ తోటలో తిరుగుతూ ఉంటుంది. పక్షి ఎక్కువ తిరిగితే పురుగు అనేది ఉండదు. మన పండు ఒకటి తింది కదా, వచ్చి ఆ పురుగు కూడా తింటుంది, పండు తింటుంది, పురుగు తినే రెండు ఉంటాయి. కావునదా శత్రు పురుగు ఉంటుంది, మిత్ర పురుగు ఉంటుంది. శత్రు పురుగు తగ్గిపోవాలంటే మిత్ర పురుగు పెరగాల, మిత్ర పురుగు పెరగాలంటే దాని ఫుడ్ మనం పెట్టాలి. కావున తెగుళ్ళు కూడా అంతే. నేనేమీ వాడను, ఎక్కువ జీవామృతం, వేప కషాయాలు. నాకు 3 ఆవులు ఉన్నాయి. నేను ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలా, నా గురించి నేను పెద్దగా చెప్పుకోకూడదు. మీకు ఏ నెంబర్ చెప్తాను, రాసుకోండి. మీ ఏ సందేహం వచ్చినా 9440381477 అది వాట్సాప్ నెంబరు. 9440381477. ఇంకొకటి 779990. ఈ నెంబర్ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఇది మామూలు కాల్ మాట్లాడదాం. 7799075477. ఆకపాటి వరప్రసాద్ రెడ్డి అని వస్తుంది. మీకు ఏ ప్రకృతి వ్యవసాయంలో అంటే నేను గొప్పని నాకన్నా ఉన్నారు, అయినా ఏ విధంగా సందేహం వచ్చినా నేను, లేదంటే మీరు వచ్చి చూస్తే మీ మనసారా ఆడు చెప్పేదానికి ఆడు చూసేదానికి చాలా తేడా ఉంటుంది. కావున ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఇంకొక విషయం, ప్రపంచ రైతు దినోత్సవం కాదు, ఈరోజు మన ప్రకృతి రైతు దినోత్సవం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన నాగరాజ ద్వారా ఈరోజు అందరూ మనం కలుసుకున్నాకంటే ఇక్కడ ఓన్లీ ప్రకృతి రైతులే ఉన్నారు. కావున ఈ రోజు నుంచే మొదలవుతుంది మన ప్రకృతి రైతు దినోత్సవం. ప్రతి సంవత్సరం కాకుండా మధ్యలో నాగరాజ సార్ చెప్పాడు, ప్రతి మధ్యలో మనం కలుసుకొని మన ప్రకృతి రైతులందరూ ఇప్పుడు మీరు చెప్పేది మేము కొన్ని గమనించాలా, ఏదో తప్పు ఒప్పులు ఉంటే మేము సర్దుబాటు చేయాలి. మేము చెప్పింది కూడా మీరు గమనించి మీకు సందేహాలను అడిగితే మేము నివృత్తి చేస్తాం. దాన్ని చెప్పేసారు 2 నెంబర్లు చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.